శరన్నవరాత్రి మహోత్సవాలలో రెండో రోజున విజయవాడలో కనకదుర్గమ్మ వారు నేడు గాయత్రీదేవిగా దర్శనమిస్తున్నారు. ఈ అలంకారంలో ముత్యం, పగడం, స్వర్ణం, నీలం, శ్వేతవర్ణాలతో అలరారే 5 ముఖాలతో, ప్రతి ముఖంలో 3 నేత్రాలతో, శిరస్సున చంద్రరేఖతో, దశహస్త్రాలతో ఆయుధ ఆభరణాలు ధరించి అమ్మవారు ప్రకాశిస్తారు. గాయత్రి మంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని ధ్యానిస్తే సకల మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయని, పాపాలు నశిస్తాయని, అజ్ఞానం తొలగిపోతుందని భక్తుల నమ్మకం. శరన్నవరాత్రుల్లో జగన్మాత దుర్గమ్మ రెండవ రోజు వేదమాత శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ముక్త విద్రమ హేమ నీల ధవలచ్చై రుక్మై స్త్రీనక్షైనః అని ఆ తల్లిని ప్రార్థిస్తే సమస్త కోరికలు ఈడేరుతాయి. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా అలరారుతున్న శ్రీ గాయత్రీదేవి ముక్త విద్రమ హేమ నీల ధవల వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. సకల దేవతా మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుసంధానం ఉంటుంది. అందుకే సమస్త దేవతా మంత్రాలకు చివర గాయత్రి చేర్చి రుద్ర గాయత్రి, విష్ణు గాయత్రి, లక్ష్మీ గాయత్రి, వినాయక గాయత్రి అని గాయత్రి మంత్రంతో కలిపి చెప్తారు. సకల దేవతలు నివేదించే పదార్థాలన్నీ గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే దేవతలకు నివేదిస్తారు. జ్ఞాన ప్రదాయిని అయిన గాయత్రి మాతను పూజిస్తే జ్ఞానం, ఐశ్వర్యం లభిస్తాయి. ఈరోజు అమ్మవారిని నారింజ రంగు వస్త్రంతో అలంకరించాలి. కనకాంబరాలతో అమ్మను పూజించాలి. శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరి అన్నం నివేదించాలి. శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షికంగా జరిగేటువంటి దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవపేతంగా శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఈ రోజు రెండో రోజుకు చేరాం. ఈ రోజున అమ్మవారు గాయత్రి అలంకారంతో మనందరికీ దర్శనమిస్తున్నారు. సర్వ వేదసారభూతమైనటువంటిది గాయత్రి మంత్రం. అలాగే సర్వ మంత్రాలకి మొదటిగా ఉన్నటువంటిది గాయత్రి మంత్రం. అందువల్ల గాయత్రి మంత్రం కంటే వేరే శక్తి కలిగినటువంటి మంత్రం ఏది లేదని అనేక చోట్ల చెప్పబడినటువంటిది. అటువంటి ఆ మంత్ర అనుష్ఠానం చేయడానికి అందరికీ అధికారం ఉండదు కాబట్టి మనము ఆ యొక్క రూపంలో ఆ అధిష్టాన దేవత అయినటువంటి ఆ గాయత్రి స్వరూపాన్ని తలుచుకుని మనం ఈ రోజున పూజ చేసినట్లయితే మనందరికీ కూడాను ఈ సంవత్సర కాలంలో ఆ యొక్క అనుష్ఠానం చేసినటువంటి ఫలితం వచ్చి తద్వారా సుఖశాంతులు ఆయురారోగ్యాలతో ఉంటాం. కాబట్టి అందరూ కూడాను పాప పరిహారం, ఆయురారోగ్యాలతో ఉండడం ఇవన్నీ కూడాను దానివల్ల సంభవిస్తాయి. కాబట్టి అమ్మవారిని గాయత్రి స్వరూపంగా పూజించి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా భక్తులందరికీ మనవి. మూల ప్రకృతి వ్యక్తస్వరూపిణి వ్యాపిని వివిధాకారా విద్యాస్వరూపిణి మహాకామేశరైనా కుపదాహ్లాద కౌమధి భక్త హంతమేత్తానమత్తాన సందతే శివధూతి శివారాజ్యా శివముహూర్తే శివంకరే శివప్రియా శివపరాధిత్యేష్టాసిత్తభోజిత అప్రమేయా సుప్రకాశా మనోభాజామగోజత చిచ్చక్తిశ్చేతనారుపాచర శక్తిజరాత్మిక గాయత్రీ వ్యాభృతి సంజాతుజవర్ణరిషేవిధ తత్వాసనా తత్వయే పంచకోశాంతరచత నిశ్చైవ మహిమా నిశ్చయవనా మతశారణి మతపుణ్యతరక్తాక్షేవతపాటలకంఠభో చంద్రహత్రప్రసిద్ధాంగీ చాంపయ్య కుశమప్రియ కుశలా కమలాకారా కురుకుల్లాకులేశ్వరి కులకుండాలయా కోలమహకథప్రసేవిధ కుమారకరనహతాంబాతుష్టిర్పుష్టిమతిధృతి శాంతి స్వస్థపదే కాంతినందిని విఘ్ననాశనే తేజోపచేత్రణి నీలోలాక్షే కామరూపిణి మాలిని హంతని మాతా మలయాచలవాసనే సుముఖైలన్య శుభ్రక్షోభనాశ్వరునాయక కాలకంఠే కాంతమతి క్షోభని సూక్ష్మరూపిణి. ప్రభుత్వంలో వివిధ శాఖల్లో నూతన పాలసీలతో అన్ని రంగాలను గాడిన పెట్టి మళ్లీ ఆర్థిక వృద్ధి సాధించాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 15% గ్రోత్ రేట్ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు ప్రజలపై అదనపు భారం లేకుండా ప్రభుత్వ ఆదాయం పెంచే విధానాలను అమలు చేయాలని సీఎం తెలిపారు. ప్రభుత్వం అంటే పథకాలు ఇవ్వడం మాత్రమే కాదని ఆయా రంగాలను బలోపేతం చేసి ప్రజల ఆదాయాలను పెంచడం ముఖ్యమని తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవల రంగంలో అభివృద్ధిపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయా శాఖల అధికారులు గత 10 ఏళ్ల కాలంలో పరిస్థితులను వివరించారు. గత ప్రభుత్వం విధ్వంసకర విధానాలతో అన్ని రంగాలు తిరోగమనంలోకి వెళ్లాయని, దీంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని సీఎం అన్నారు. నేడు ప్రతి శాఖలో కొత్త పాలసీలు తీసుకొస్తున్నామని, వీటిని సమర్థవంతంగా అమలు చేసి ఆర్థిక పురోగతి సాధించాలని సీఎం తెలిపారు. వ్యవసాయ రంగంలో సమగ్ర యాంత్రీకరణ ద్వారా సాగు ఖర్చులు తగ్గించవచ్చన్నారు. 2014 తర్వాత విభజన కష్టాలు ఉన్నా నాడు తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రం 13.7% గ్రోత్ రేటు సాధించిందని, అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రివర్స్ నిర్ణయాలతో వృద్ధి రేటు 10.59% తగ్గిందని సీఎం పేర్కొన్నారు.
2019లో తెలంగాణతో పోలిస్తే ఏపీ జీఎస్డీపీలో వ్యత్యాసం కేవలం 0.2% ఉండేదని, ఆ వ్యత్యాసం 2024కు 1.5% పెరిగిందని సీఎం తెలిపారు. 2014-15 మధ్య ఏపీ ప్రజల తలసరి ఆదాయం 93,903 ఉండగా, నాటి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో తలసరి ఆదాయం 2019 నాటికి 1,54,031 రూపాయలుగా పెరిగిందని సీఎం తెలిపారు. తెలుగుదేశం హయాంలో తలసరి ఆదాయం వృద్ధి 13.21% ఉండగా, గత ప్రభుత్వంలో అది 9.06% మాత్రమే నమోదైందన్నారు. ప్రజల తలసరి ఆదాయంలో వృద్ధి పడిపోయి ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయని అన్నారు. నాడు తెలంగాణకు ఏపీ మధ్య తలసరి ఆదాయంలో వ్యత్యాసం కేవలం 0.16% మాత్రమే ఉంటే, గత ప్రభుత్వంలో అది 1.84% పెరిగిందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ తలసరి ఆదాయంలో 5వ స్థానంలో ఉందని సీఎం అన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ శాఖలు విజన్ సిద్ధం చేసుకుని నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేయాలని సీఎం అధికారులకు సూచించారు. జనవరిలో P4 విధానాన్ని ఆచరణలోకి తెస్తామని అన్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు ఒక బలమైన చట్టం అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. దేశమంతా అమలయ్యేలా వెంటనే ఒక చట్టం తేవాలన్నారు. చట్టం అమలుకు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏటా నిధులు కేటాయించాలని, ప్రసాదాల్లో వాడే వస్తువుల నాణ్యతను ధృవీకరించే విధానం తేవాలన్నారు. మన దేవాలయాలు విద్య, కళలు, ఆర్థిక కేంద్రాలుగా విలసిల్లాయని, మన ఆలయాలు పర్యావరణ పరిరక్షణ, సంక్షేమ కేంద్రాలుగా మారాలని పవన్ తెలిపారు. తిరుపతి బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే కూడలి వద్ద పవన్ కళ్యాణ్ నిన్న వారాహి బహిరంగ సభలో పాల్గొన్నారు. బహిరంగ సభలో వారాహి డిక్లరేషన్ అంశాలు పవన్ వివరించారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిందని, ఈ 100 రోజుల్లో ఎప్పుడూ బయటకు రాలేదని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా అమలు చేయాలి, రాష్ట్రాభివృద్ధిని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే ఆలోచించామన్నారు. ఆంధ్రప్రదేశ్ బలం కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉందని, ఏడుకొండల వాడికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటామని ధ్వజమెత్తారు. అన్నీ ఓట్ల కోసమే చెయ్యమని అన్నారు. తన జీవితంలో ఇలా మాట్లాడే రోజు వస్తుందని అనుకోలేదన్నారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందని పేర్కొన్నారు. హైందవ ధర్మానికి మనం గౌరవం ఇవ్వట్లేదని అన్నారు. మీతో జైజైలు కొట్టించుకోవడానికి రాలేదని, మీతో గొడవ పెట్టుకోవడానికి వచ్చానని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని ఎవరు అన్నారో వారితో గొడవ పెట్టుకోవడానికి వచ్చారని తేల్చి చెప్పారు. ఒక డిప్యూటీ సీఎంగానో, జనసేన పార్టీ అధ్యక్షుడిగానో ఇక్కడికి రాలేదన్న పవన్ హిందువుగా, భారతీయుడిగా ఇక్కడికి వచ్చారని తెలిపారు. హిందువుగా సనాతన ధర్మాన్ని తాను ఆరాధిస్తానని, మిగతా మతాలను గౌరవిస్తానని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం చూపేది, ఇతర మతాలను గౌరవించేది సనాతన ధర్మమని పవన్ పేర్కొన్నారు. సనాతన ధర్మం మనుషులు ఒక్కరే సుఖంగా ఉండాలని మాత్రమే కోరుకోలేదని, ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి సుఖంగా ఉండాలని కోరుకుంటుందని వెల్లడించారు. ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు అని, కలియుగంలో ధర్మానికి ప్రతిరూపం శ్రీ వెంకటేశ్వర స్వామి అని పేర్కొన్నారు. అదే కలియుగంలో మనం శ్రీ వెంకటేశ్వరుడు, బాలాజీ, పెరుమాళ్ అనే భక్తి శ్రద్ధలతోటి కొలుచుకునే తిరుమలలో వెలిసిన 7 కొండల వారికి ప్రసాదంలో అపచారం జరిగింది. దానికి నేను ప్రాయశ్చిత దీక్ష చేపట్టితే దానిని రాజకీయం చేయొద్దంటారు, అపహాస్యం చేస్తారు, అవహేళన చేస్తారు. నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపంలాగా మాట్లాడతారు. When I practice my dharma, when I practice my Sanatana Hindu dharma, the so-called pseudo intellectuals try to put me down, try to put us down, try to mock at us, try to ridicule us. This is what an average Sanatani Hindu has to go through in the land of Bharat. If practicing my own dharma is a sin to the so-called people who comment on us, for the so-called pseudo-secularists, then let me tell you, I will make my stand clear to you today. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. జిల్లాకు ఒక నార్కోటిక్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. స్టేట్ టాస్క్ ఫోర్స్ విభాగం ద్వారా నిఘా వ్యవస్థను మరింత పెంచుతామన్నారు. అత్యాధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా గంజాయి సాగు, మాదక ద్రవ్యాల వినియోగం పైన ఉక్కుపాదం మోపనున్నట్లు తెలిపారు. సైబర్ ఇంటెలిజెన్స్ ద్వారా డ్రగ్ నెట్వర్క్లను ప్రక్షాళన చేయటమే ధ్యేయంగా పోలీసు వ్యవస్థ పనిచేయనుందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. గంజాయి నివారణ, కట్టడి చర్యలపై సచివాలయం వేదికగా గురువారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ డ్రోన్లు, శాటిలైట్లు, జీపీఎస్ ట్రాకింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఏఐ ఆధారిత సీసీటీవీల వినియోగంతో డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించే కార్యాచరణ రూపొందిస్తామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.
ప్రత్యేక శిక్షణా కార్యక్రమాల ద్వారా పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామన్నారు. వ్యూహాత్మక చెక్పోస్టులు, హాట్స్పాట్లు, ప్రత్యేక ఎన్డీపీఎస్ బేట్లను ఏర్పాటు చేసి తద్వారా గంజాయి స్మగ్లింగ్ను అరికట్టే చర్యలు చేపడతామన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి గంజాయి రవాణా ఆచూకీ చెప్పి పట్టిస్తే ప్రభుత్వం తరపున రివార్డులు అందజేస్తామని హోంమంత్రి వివరించారు. వీధులను, విద్యా సంస్థలను కమ్మేసిన గంజాయి రక్కసిని అంతం చేయటమే లక్ష్యంగా విధి విధానాలు రూపొందించేందుకు గల అన్ని అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించిందన్నారు. ఆల్కహాల్, డ్రగ్స్ వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వంలో ఆత్మహత్యలు రెట్టింపయ్యాయని హోంమంత్రి వెల్లడించారు. ఎన్ఆర్సీబీ 2020 లెక్కల ప్రకారం దేశంలో డ్రగ్స్, మద్యం తీసుకుని ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్యలో ఏపీ 5వ రాష్ట్రంగా నిలవడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికల ద్వారా యువత డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన కల్పించడమే కాకుండా ప్రత్యేక సదస్సులు నిర్వహించి మత్తు వల్ల జీవితం చిత్తవ్వకుండా సమాజాన్ని చైతన్యవంతం చేసే రూట్ మ్యాపుపై కసరత్తు జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాలని పటిష్టంగా అమలు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులని ఆదేశించారు. ఆహార భద్రతా విషయంపై గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణాల్లో త్రాగునీటి ప్రమాణాలని నిరంతరం పర్యవేక్షించడానికి తగు చర్యలు చేపట్టాలని మంత్రి తెలిపారు. ఆరోగ్య రక్షణ అధికారుల సంఖ్యను, ఆహార భద్రతా ప్రమాణాలపై నిఘా పెట్టాలన్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మరియు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సి హరికిరణ్ ఇతర ఉన్నతాధికారులతో రాష్ట్రంలో ఆహార భద్రతా చట్టం అమలుపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సచివాలయంలో నిన్న సమీక్షించారు. ఆహార భద్రతా చట్టం అమలు విషయంలో గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించినట్లు ఈ సమీక్షలో స్పష్టంగా వెల్లడైంది. గత 2 ఆర్థిక సంవత్సరాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వలన కేంద్రం విడుదల చేసిన 79 కోట్లలో 65 కోట్లను గత ప్రభుత్వం వినియోగించలేదని, ఈ నిర్వాకంతో వివిధ రకాల ఆహార పదార్థాల నాణ్యతను పరీక్ష చేసే ప్రయోగశాలల సామర్థ్యాన్ని పెంచడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం జరగలేదని అన్నారు. గుంటూరు, తిరుపతి, విశాఖపట్నాల్లో సమీకృత ప్రయోగశాలలు, పరికరాల కొనుగోలుకు ఉద్దేశించిన 50 కోట్ల కేంద్ర నిధుల్ని గత రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధునిక మైక్రోబయాలజీ ప్రయోగశాలను ప్రారంభించిన గత ప్రభుత్వం దానికి అవసరమైన కనీస పరికరాలని ఏర్పాటు చేయలేకపోయిందని తెలిపారు. ఇందు నిమిత్తం కేంద్రం 13 కోట్లకు పైగా నిధులిచ్చిన రాష్ట్ర వాటాగా గత ప్రభుత్వం ఇవ్వాల్సిన కేవలం ₹1 కోటి కూడా ఇవ్వలేకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పారు. విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే నెంబర్ 1 స్టేట్గా నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. విద్యుత్ రంగంలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు విద్యుత్ ఉత్పత్తి సంస్థల కోసం 24 గంటలు తలుపులు తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. సచివాలయంలో విద్యుత్ రంగానికి సంబంధించిన ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థల అధిపతులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దేశంలోని ప్రతిష్టాత్మక అన్ని పునరుత్పాదక విద్యుత్ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏపీ జెన్కో ఎండీ చక్రధర్ బాబు, ఏపీ ట్రాన్స్కో జేఎండీ కీర్తి చేకూరి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు తమ దృష్టికి తీసుకుని వచ్చిన అన్ని సమస్యలను ఖచ్చితంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా విద్యుత్ రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ముందుకు వెళ్తున్నారని, ఈ విషయం గతంలోనే గుజరాత్ వేదికగా జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో ప్రకటించినట్లు గుర్తు చేశారు. దీనిలో భాగంగానే పెట్టుబడిదారులతో సమావేశం నిర్వహించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ముందడుగు పడిందని తెలియజేశారు. రాష్ట్రంలో రహదారుల ఆస్తుల నిర్వహణ విధానం అమలు పరిశీలనకై రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడిదారులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిన్న అస్సాంలో పర్యటించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం అస్సాంకు వెళ్లిన మంత్రి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందానికి అస్సాం ప్రభుత్వం తరపున అస్సాం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ కమిషనర్ మరియు సెక్రటరీ చంద్రశర్మ, అస్సాం పీడబ్ల్యూడీ సెక్రటరీ పవన్ తెరంగ్, ఇతర పీడబ్ల్యూడీ ఉన్నత అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అస్సాం రాజధాని గౌహతిలోని బ్రహ్మపుత్ర గెస్ట్ హౌస్లో అస్సాం పబ్లిక్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆ రాష్ట్రంలో ఆస్తుల నిర్వహణ విధానం అమలు తీరుతెన్నుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర బృందానికి వివరించారు. ఈ సందర్భంగా రహదారుల ఆస్తుల నిర్వహణ విధానంలో వారి అనుభవాలను, తలెత్తే సమస్యలను ఎదుర్కొనే తీరుపైన ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించడం జరిగింది.
రాష్ట్రం నుంచి ఆక్వా ఉత్పత్తులైన చేప, రొయ్యలతో పాటు కూరగాయలు, పూలు, పండ్లు, మిర్చి తదితర ఉత్పత్తులను దేశంలో ఇతర ప్రాంతాలకు కార్గో సర్వీసెస్ ద్వారా పంపించవచ్చునని మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడులు ప్రభుత్వ కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ అన్నారు. కార్గో సేవల విస్తరణలో కనెక్టివిటీ చాలా ముఖ్యమన్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కార్గో సేవల విస్తరణకు సంబంధించి గురువారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్, ఏపీ ఛాంబర్స్ ఆధ్వర్యంలో స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ కార్యక్రమం నిర్వహించారు. మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడులు ప్రభుత్వ కార్యదర్శి సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ కోడిగుడ్ల ఉత్పత్తిలో ఏపీ ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 5 పోర్టులు, 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులు ఉన్నాయని అన్నారు. కొత్తగా కుప్పం, మూలపేట తదితర ప్రాంతాల్లో ఇండస్ట్రీ క్లస్టర్స్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారని అన్నారు. ఈ క్లస్టర్స్ లో అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, హెల్త్ సెక్టార్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నారని తెలియజేశారు. రాష్ట్రానికి 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉండటం మరో ప్రత్యేకత అని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన కొత్త ఎయిర్పోర్టులు అందుబాటులోకి వస్తే ప్రాంతీయ కనెక్టివిటీ బాగా పెరుగుతుందని, తద్వారా సరుకు రవాణా వేగవంతమవుతుందని అన్నారు. దసరా ఉత్సవాల విధుల్లో ప్రతి సెక్టార్లోని సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశించారు. ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాల్లో వివిధ సెక్టార్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పనితీరును జిల్లా కలెక్టర్ సృజన, ఏడీసీపీలతో కలిసి క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలన చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న సిబ్బందికి అందజేసిన భోజనాల నాణ్యత ఏ విధంగా ఉందో తెలుసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా సిబ్బంది వ్యవహరించాలన్నారు. సమస్యలు తలెత్తినప్పుడు సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సీసీ కెమెరాల్లో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రి కొండపై ఏర్పాటు చేసిన లేజర్ షో ఆకట్టుకుంది. లేజర్ షోను భక్తులు, నగరవాసులు ఆసక్తిగా తిలకించారు. కొండపైన లేజర్ లైట్ల ద్వారా వివిధ ఆకృతులను ప్రదర్శించారు. తృప్తిపరచగలిగినది ఏమై ఉంటుంది? 100 అశ్వమేధ యాగాలు. అగ్రేసరా, ప్రకృతి విరుద్ధమైన ఈ వరాన్ని ప్రసాదించడం సాధ్యం కాదు. నేను ప్రసాదించగలిగిన మరేదైనా వరం కోరు. అటులైన ఈ విశ్వంలో నన్ను ఏ మానవుడు సంహరింపలేని వరాన్ని నాకు ప్రసాదించు. ఇంద్ర, దేవతలకు రాజువైన నువ్వే స్వయంగా తపమాచరించిన ఈ పర్వతం ఇక నుండి ఇంద్రకీలాద్రిగా పిలువబడుతుంది. అప్పటి నుండి కీలాద్రికి ఇంద్రకీలాద్రి అన్న పేరు స్థిరపడిపోయింది. సచివాలయ మహిళా ఉద్యోగులు క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని, వీరిని స్ఫూర్తిగా తీసుకుని ఇతర మహిళలు ముందుకు రావాలని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్వి కుమార్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ సచివాలయ మహిళా ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు సచివాలయంలో మహిళా ఉద్యోగుల కోసం పింక్ బస్ ద్వారా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మహిళా ఉద్యోగులకు గురువారం స్విమ్స్ శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఆధ్వర్యంలో పింక్ బస్ ద్వారా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఆర్వి కుమార్ ముందుగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ స్విమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పేద ప్రజల కోసం మొదటిగా తిరుపతి జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకుని జిల్లాలోని గ్రామ స్థాయిలో 2 పింక్ బస్సుల ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్, బస్సులో నోటి క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ లక్షణాలను గుర్తించేందుకు మోమోగ్రామ్, అల్ట్రాసౌండ్, పాప్ స్మియర్ పరీక్షలు, షుగర్, బీపీ పరీక్ష నిర్వహిస్తారని తెలియజేశారు. బయట ఆసుపత్రుల్లో ఈ క్యాన్సర్ వ్యాధి నిర్ధారణకు ఒక్కొక్కరికి దాదాపు 10,000 రూపాయల దాకా ఖర్చవుతుందన్నారు. తొలి దశలోనే గుర్తించడం ద్వారా క్యాన్సర్ను పూర్తిగా నివారించవచ్చని, క్యాన్సర్ నిర్ధారణ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఉచితంగా చికిత్స అందిస్తున్నామని అన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.